ఈ సినిమాని శ్రోతల్లో దాదాపుగా 90% మంది చూసే ఉంటారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా అభిమానులు చాలా మంది, ఇప్పటికే కాదు ఇంకా కొన్ని దశాబ్దాల వరకు కూడా ఈ సినిమా అభిమానులు కొనసాగుతూనే ఉంటారు. ఈ సినిమాకున్న రికార్డు ఏమిటంటేనండి, అతి చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వ అవార్డుని అందుకున్నాడు ఈ సినిమా దర్శకుడు. ఆ రికార్డుని ఇంతవరకు ఎవరూ అధిగమించలేదు అని సినీ విశ్లేషకుల యొక్క పరిశీలన. ఈ దర్శకుడు అని ఎందుకంటున్నానంటే, ఈ సినిమా పేరు చెబితే ఆ దర్శకుడు గుర్తొస్తాడు, ఆ దర్శకుడు పేరు చెప్తే ఈ సినిమా పేరు గుర్తొస్తుంది. ఈ దర్శకుడు గత 30 ఏళ్లలో కేవలం 23-24 సినిమాలు మాత్రమే దర్శకత్వం వహించాడు. అంటే సంవత్సరానికి ఒకటి కంటే తక్కువ. అయినప్పటికీ ఈ దర్శకుడికున్న అభిమానుల సంఖ్యలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ దర్శకుడికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఏ కథ తీసుకున్నప్పటికీ ప్రతి దృశ్యాన్ని కూడా ఒక అద్భుతమైన వర్ణ చిత్ర మాలికలాగా అలంకరించడం ఈ దర్శకుడి ప్రత్యేకత. అలాగే ఈ దర్శకుడు చూపించేటటువంటి కథానాయికల్ని కూడా పోత పోసిన పుత్తడి బొమ్మల్లా చూపించడం కూడా ఈ దర్శకుడు యొక్క ప్రత్యేకత. ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఈ దర్శకుడు అనగానే ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట మనకి. అలాగే ఈ దర్శకుడు దృశ్య మాంత్రికుడైతే ఇంకొక సంగీత దర్శకుడు స్వర మాంత్రికుడు. ఈ దృశ్య మాంత్రికుడు స్వర మాంత్రికుల కలయికకి మొట్టమొదటి సినిమా ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సితారా సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామండి. దర్శకుడు మిత్రులు వంశీ గారు, దృశ్య మాంత్రికుడు వంశీ గారు, స్వర మాంత్రికుడు ఇళయరాజా, వాళ్ళ ఇద్దరి కలయికలో వచ్చిన మొట్టమొదటి సినిమా. ఈ చిత్రం తర్వాత వాళ్ళిద్దరి కలయికలో తర్వాత అద్భుతమైన దృశ్య కావ్యాలు వచ్చినాయి, సంగీత భరితమైనటువంటి చిత్రాలు వచ్చినాయి. వంశీ గారికి నిజానికి ఇది రెండో సినిమా అండి. మొట్టమొదటి సినిమా ఆయన చిరంజీవి గారు నటించిన మంచు పల్లకి అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం, ఎలా వచ్చింది ఏమిటనేది. ఇంకో విచిత్రం ఏమిటంటే, వంశీ గారి మొట్టమొదటి సినిమా చిరంజీవి గారు ప్రధాన పాత్ర. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన చిరంజీవి గారితో ఇంకో సినిమా ఏది చేయలేదు. అది కూడా ఒక రికార్డు. అలాగే అతి చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వ అవార్డుని అందుకున్న దర్శకుడు వంశీ గారు. అతి చిన్న వయసులో సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు దాసనారాయణరావు గారు. కేంద్ర ప్రభుత్వ అవార్డుని అందుకున్న అతి చిన్న దర్శకుడు వంశీ గారు. ఇప్పటి వరకు ఆ రికార్డుని ఎవరూ అధిగమించలేదని సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇంకా ఈ సినిమా ప్రత్యేకతలు, వంశీ గారు ఈ సినిమా కథ ఎలా ఎన్నుకున్నారు, ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్నటువంటి ఆసక్తికరమైన విశేషాలు, ఇళయరాజా గారు వంశీ గారు ఎలా కలిశారు, ఇళయరాజా గారు ఈ సినిమా విజయంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం అంతా ఈ రోజు తెలుసుకుందామండి. ఈ సినిమా చాలా మంది చూసే ఉంటారని చెప్పాను కదా. కథ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకని కథ మీద ఎక్కువ సమయం వెచ్చించకుండా మిగతా విశేషాలకు వెళ్లబోయే ముందు అతి క్లుప్తంగా కథ చెప్తాను. ఎందుకంటే ఈ కథలోని కొన్ని సన్నివేశాలను అప్పుడప్పుడు ఉదాహరిస్తూ ఉంటాను. అందుకని చాలా క్లుప్తంగా కథ చెప్తానండి. సితారా, ఇందులో హీరోయిన్ భానుప్రియ పేరు. ఆమె ఒక రాజ్యం కోల్పోయినా కానీ రాచరికాన్ని కొనసాగిస్తున్నటువంటి శరత్ బాబు చెల్లెలు. శరత్ బాబు చాలా ఆస్తి గొడవల్లో, కోర్టు వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటాడు. అంటే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్థాయిలో వెళుతూ ఉంటుంది, కానీ నేను ఒక వరుసలో చెప్తూ ఉంటాను. అలా ఆయన కోర్టు వ్యవహారాల్లో వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడు కోటలో నుంచి బయటకు రాదు, కోటలోనే ఎక్కువ ఉంటుంది. ఆవిడ నర్తకి కూడాను. ఆ కోటలో ఉన్నటువంటి రామచిలకలతో కబుర్లు చెప్తూ ఉంటుంది. అందుకనే ఆవిడ మహల్లో కోకిల్లా ఉంటుంది. శరత్ బాబు ఇంట్లో నుంచి ఒక వారం రోజులు కోర్టు వ్యవహారాల మీద బయటకు వెళ్ళినప్పుడు ఈమెకి ఆ ఊరు ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చిన పగటి వేషగాళ్లలో ఉన్నటువంటి సుమన్ని చూస్తుంది. వాళ్ళిద్దరి కళ్ళు కలుస్తాయి, మనసులు కలుస్తాయి. వాళ్ళిద్దరూ ప్రేమించుకునే స్థాయి వరకు వెళతారు. వెనక్కి వచ్చినటువంటి శరత్ బాబుకి ఈ విషయం తెలిసి ఆ సుమన్ని చంపమని మనుషులను పంపిస్తాడు. తను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు కోర్టు వ్యవహారాల్లో ఓడిపోవడం వల్ల. ఈ పరిణామాలతోటి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి రైల్లో వెళుతుంటే, ఆ రైల్లో శుభలేఖ సుధాకర్ ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, అతను ఈ అమ్మాయిని రక్షించి తీసుకెళ్తాడు. నా గతాన్ని అడగొద్దు అనేటటువంటి షరతుతోటి ఆ అమ్మాయిని తన ఇంట్లో ఉంచుకుని సినీ తారని చేస్తాడు. ఆ అమ్మాయి సినిమాల్లో నటిస్తూ ఉండగా ఒక అనుకోని పరిస్థితుల్లో ఈ నేపథ్యం అంతా కూడా శుభలేఖ సుధాకర్కి చెప్పాల్సి వస్తుంది. చెప్పాక ఈ కథ శుభలేఖ సుధాకర్ చెబుతుంటే విన్నటువంటి ఒక పత్రికా సంపాదకుడు దాన్ని పుస్తకంగా ప్రచురిస్తాడు. అది
ఎక్కడో ఉన్న సుమన్కి తెలుస్తుంది. అంటే సుమన్ చనిపోలేదు, అతను చనిపోయేలాగా కొట్టమని మాత్రం పంపించాడు ఆ జమీందారు. ఆ తర్వాత కథ రకరకాల మలుపులు తిరిగి అపార్థాలు, అపోహలు ఇవన్నీ దాటుకుని చివరికి భానుప్రియ, సుమన్ కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ కథ అండి నిజానికి వంశీ గారు రాసిన మహల్లో కోకిల అనేటటువంటి నవలకి చిత్రానువాదం. అసలు వంశీ గారికి ఈ నవలలు రాయడం, కథలు రాయడం ఎలా అలవాటైంది, మద్రాసు ఎలా వచ్చారు, ఈ మహల్లో కోకిల నవల వరకు జరిగినటువంటి ఆయన సాహితీ జీవితం ఏమిటి, ఇలాంటి సంఘటనలు క్లుప్తంగా తెలుసుకుందాం. వంశీ గారి ఊరు పసలపూడి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన పసలపూడి కథలు అని కొన్ని కథలు కూడా రాశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే పసలపూడి పచ్చదనం పరుచుకున్నట్టుగా ఉంటుంది, ఇంద్రధనస్సు లంగరు వేసుకున్నట్లుగా ఉంటుంది. అదండి వంశీ గారి భావుకథ. ఆయన చిన్నప్పటి నుంచి కూడా లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు విపరీతంగా చదువుతూ ఉండేవాళ్ళు. అమలాపురంలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు పైడిపాల గారిని. ఆయన వల్ల సాహిత్యం నాకు బాగా అలవాటైంది అని వంశీ గారు రాసుకున్నారు ఒక చోట. ఆయనే కాకుండా వంశీ గారికి ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన పేరు రవి. ఆయన చాలా చిన్న వయసులోనే, అంటే 14-15 సంవత్సరాల వయసులోనే సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనలన్నింటినీ కూడా ఆయన తెలుగులో రాశారు. అంతేకాకుండా రవి అనేటటువంటి మిత్రుడు ఎవరైనా మనిషిని చూడగానే వెంటనే ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన వ్యక్తిత్వం ఏంటిది, ఇలాంటిదన్నీ కూడా 5-6 పేజీల్లో రాసిచ్చి ఆ మనిషిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడట. అసలు పేరు వల్లూరి సూర్య వెంకటరత్నం. ఆ రవి వల్ల కూడా వంశీ గారికి పుస్తకాలు చదివి మనుషుల్ని పరిశీలించడం అనేది అలవాటైంది. అలా ఆయన సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకుని స్కూల్లో చదువుతుంటున్న రోజుల్లోనే వాళ్ళ ఊళ్ళో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. అసలు నవ్వడమే సహజ స్వభావం అన్నట్లుగా ఉండేదట. ఆ అమ్మాయి చూసి వంశీ గారు సత్యసుందరి నవ్వింది అనే కథ రాశారు. అప్పట్లో ఏమిటంటే రేడియోలో యువవాణి అని ఒక కేంద్రం ఉండేది, ఇప్పుడు కూడా ఉండే ఉంటుంది విజయవాడలో. వాళ్ళు కథలు చదివేవాళ్ళు. అంటే కొత్తగా రాసినటువంటి రచయితల్ని, అలాగే బాగా ప్రసిద్ధులైనటువంటి రచయితలను కూడా పిలిపించి కథలు చదివించేవాళ్ళు. అలా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యువవాణి కార్యక్రమంలో ఈ సత్యసుందరి నవ్వింది అనే కథని చదివారు వంశీ గారు. అదండి ఆయన మొట్టమొదటగా రాసినటువంటి కథ. అది పత్రికలో రాలేదు, రేడియోలో వచ్చింది. ఆ తర్వాత ఆ రవి అనేటటువంటి మిత్రుడి రూమ్లోనే కూర్చుని మొట్టమొదటిసారిగా ఆయన రాశారు కథ నల్ల సుశీల. అది 1974 ఆంధ్రజ్యోతి దీపావళిలో వచ్చింది. ఈయన చదువుకుంటూ ఇలా కథలు రాస్తూ ఉండగా ఆయన ఎదుగుతూ ఉన్న రోజుల్లో ఏమైందంటే ఆంధ్రజ్యోతిలో ఒకసారి నవలల పోటీ పెట్టారు. ప్రియదర్శిని నవలల పోటీ అని. మీరందరూ నవలలు రాసి పంపించండి, నచ్చిన నవలన్నీ ప్రచురిస్తాము, అందులో పాఠకులు ఎన్నుకున్నటువంటి నవలలకి బహుమతులు ఇస్తాము అని వాళ్ళు ఒక పోటీ పెట్టారు ఆంధ్రజ్యోతిలో. ఆ పోటీలకని చెప్పి వంశీ గారు మంచు పల్లకి అనేటటువంటి ఒక 6 వారాల నవల రాశారు. అది సీరియల్గా వచ్చింది, దానికి బహుమతి ఏమీ రాలేదనుకోండి. ఆ తర్వాత కర్మసాక్షి అని ఇంకో నవల కూడా రాశారు. ఈ 2 నవలలు రాసి ఈయన సాహితీ వ్యాసంగం ఇలా కొనసాగుతున్న రోజుల్లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పటికి వంశీ గారికి 18 ఏళ్ళు. అంత చిన్న వయసులో నాన్నగారు చనిపోవడంతో ఒక విధమైనటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట వంశీ గారు. అలా ఏం చేద్దాము ఏమిటి అనుకుంటూ ఉండగా వాళ్ళకి తెలిసినటువంటి ఒక ఆయన, నువ్వు చాలా తెలియగలవాడివి, నవలలు కూడా రాస్తున్నావు, సాహిత్యం అంటే ఇంత ఆసక్తి ఉంది, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, మద్రాసు వెళదాం రా అని మద్రాసు తీసుకెళ్లారు. మద్రాసు తీసుకెళ్ళబోయే ముందు 30 రోజుల్లో తమిళ భాష అని పుస్తకం చదివి కొంత తమిళం కూడా నేర్చుకున్నారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా సినిమా రంగం వైపు వెళ్ళాలి అనే ఆలోచన పెద్దగా ఉండేది కాదట. మొత్తానికి ఒక ఫైలు, ఈయన రాసినటువంటి 2 నవలలు ఇవి పట్టుకుని మద్రాసు వెళ్ళారు. ఆ బంధువు చెప్పినటువంటి సలహా ప్రకారం అక్కడికి వెళ్ళి బాపు గారి ఇంటికి వెళదాం అనుకుని ఆయన ఇల్లు ఎక్కడా అని అడిగితే వాళ్ళు ఎవరో చెప్పారు, ఇలా సూటిగా వెళ్ళి ఎడమ చేతి వైపు సందు తీసుకోండి అని. ఆయన సూటిగా మొదటి సందు కాకుండా 2వ ఎడమ చేతి సందు తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి డైరెక్టర్ గారి ఇల్లు అంటే తలుపు కొట్టారు. అది బాపు గారి ఇల్లు కాదు, వి మధుసూదన్ రావు గారి ఇల్లు. ఆ తలుపు కొట్టి ఆయన ఏంటి అబ్బాయి ఏమిటంటే, ఇదిగో ఈయన చేతిలో నవలు చూపించి, ఇలా నవలు రాస్తానండి, సినిమాల్లో ఏదైనా పని ఉంటుంది ఏమని వచ్చాను అన్నారు. ఈ నవలు ఎవరు రాశారు అని అడిగారు. నేనే రాశానండి అన్నాడు ఈయన. ఇంత చిన్నపిల్లాడివి 2 నవలలు రాశావా అన్నారు ఆయన. అనేసరికి వంశీ గారు ఆ పత్రికల వాళ్ళు పంపించినటువంటి ఉత్తరం, నవభారత్ బుక్ హౌస్ వాళ్ళు రాసినటువంటి ఉత్తరాలు చూపించేసరికి
ఆయనకి నచ్చింది వి మధుసూదన్ రావు గారికి. ఆయన, సరే బాగానే ఉందయ్యా, నువ్వు రాసావంటే మాత్రం నాకు ఎందుకో నమ్మకం కలగట్లేదు, ఓ పని చెయ్యి, ఇక్కడ థియేటర్లో ఫ్రెండ్స్ అనే ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది, 10 సార్లు దాన్ని చూడు, చూసి దానికి ఒక సింగిల్ లైన్ ఆర్డర్ తీసుకునిరా అని చెప్పారు. ఆ మధ్యాహ్నమే సినిమాకి వెళ్ళారు వంశీ గారు. వెళ్ళి ఆ సినిమా చూసి మొత్తానికి రూమ్కి వచ్చి ఒక లైన్ ఆర్డర్ రాసుకున్నారు. రాసుకుని పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వి మధుసూదన్ రావు గారింటికి. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏమయ్యా, నేను 10 సార్లు చూసి రాసుకురామన్నాను కదా, అప్పుడే ఎందుకు వచ్చావు అన్నారు. అంటే రాసేసానండి అన్నారు వంశీ గారు. అది చదివి వి మధుసూదన్ రావు గారికి వెంటనే కోపం పోవడమే కాకుండా, ఈ కుర్రవాడి దగ్గర చాలా సరుకుంది, ఈ కుర్రవాడు పైకి వస్తాడు అనుకుని రా కారు ఎక్కువని ఆయన ఫియట్ కారులో ఎక్కించుకుని స్టూడియోకి తీసుకెళ్లారు. అది మల్లెపువ్వు శోభన్ బాబు గారి సినిమా. ఆ సినిమాతోటి వంశీ గారు వి మధుసూదన్ రావు గారి దగ్గర పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత రాజా రమేష్, పొరుగింటి పుల్లకూర, జడ్జి గారి కోడలు, ఇలాంటి సినిమాలన్నిటికీ కూడా వంశీ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అలా పనిచేస్తూ ఉండగా ఆయన మరో సినిమా కూడా పనిచేశారండి ఆసక్తికరంగా. ఆ సినిమా పేరు పగడాల పడవ. ఆ తర్వాత రోజుల్లో చక్కటి కుటుంబ గాథా చిత్రాలు చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు హీరోగా చేసిన సినిమా పగడాల పడవ, దానికి కూడా వంశీ గారు అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత అలా చాలామంది దగ్గర పనిచేస్తూ వెళ్ళారు. చివరికి పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ ఉంది కదా, సాగర సంగమం, శంకరాభరణం లాంటి ప్రసిద్ధమైనటువంటి చిత్రాలు నిర్మించిన ఏడిది నాగేశ్వరరావు గారి సంస్థ, ఆ సంస్థలో ఆయన మొట్టమొదటి సినిమా నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తాయారమ్మ, బంగారయ్య, శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగర సంగమం వీటన్నిటికీ కూడా పనిచేశారు. ఇలా వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండగా ఒకసారి ఏమైందంటే, మద్రాసు నుంచి జ్యోతి అని ఒక మంత్లీ మ్యాగజైన్ వస్తూ ఉండేది. మరి వంశీ గారికి సాహిత్యం అంటే చాలా ఆసక్తి కాబట్టి ఈ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే ఒకసారి ఆ జ్యోతి ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ వేమూరి సత్యనారాయణ గారని ఆ జ్యోతికి ఎడిటర్గా ఉంటూ ఉండేవాళ్ళు. ఆయన పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయ్యి ఈయనతోటి ఈ సాహిత్యం గురించి, సినిమాల గురించి మాట్లాడడం, వాళ్ళ మధ్యన స్నేహం పెరిగింది. స్నేహం పెరిగి వేమూరి సత్యనారాయణ గారు కూడా ఈ కుర్రవాడి దగ్గర చాలా ప్రతిభ ఉంది, ఎప్పటికైనా పనికొస్తాడు అని అనుకున్నారు. ఆయన ఇలా కలుస్తూ ఉన్నారు. వేమూరి సత్యనారాయణ గారి దగ్గరికి ఆయన మిత్రుడు ఒక ఆయన రాజమండ్రి నుంచి వచ్చారు, ఎంఆర్ ప్రసాదరావు అని. వాళ్ళు సత్యనారాయణ గారు మాట్లాడుకుని ఆ ఎంఆర్ ప్రసాదరావు గారు ఒక సినిమా తీద్దామండి అన్నారు. అప్పుడు ఏమైందంటే పాలవైవన్ చొళై అనేటటువంటి ఒక తమిళ సినిమాని 42,000 ఇచ్చి కొనుక్కున్నారు వేమూరి సత్యనారాయణ గారు, ఆ ఎంఆర్ ప్రసాదరావు అని ఆయన. ఆ సినిమాని తెలుగులో తీయడానికని డైరెక్టర్ని ఎవరిని పెట్టుకుందామని అప్పట్లో ప్రసిద్ధులైనటువంటి డైరెక్టర్లను చాలామందిని వాళ్ళు అనుకున్నారు, కలిశారు కూడా అనుకుంటాను. మొత్తానికి ఏమైందో కానీ ఎవరూ కూడా ఆ సినిమాకి దర్శకత్వం వహించడానికి వాళ్ళు ఫైనలైజ్ కాలేదు. దాంతో ఒకరోజు పొద్దున్నే వేమూరి సత్యనారాయణ గారు ఈ వంశీ గారు ఉండేటటువంటి రూమ్కి వచ్చి, అబ్బాయి వెళదాం రా అన్నారు. ఎక్కడికి అన్నారు ఆయన. అంటే ఏమి లేదు, నువ్వే మా సినిమాకి డైరెక్టర్ అన్నారు. నేనేమిటండి డైరెక్టర్ని ఏమిటి, నేను డైరెక్టర్ ఇప్పుడు ఎలా చేస్తాను, నాకు వయసు అంతా చేసి 24 సంవత్సరాలు కూడా లేదు, నేను 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా డైరెక్షన్ చేయొద్దు అనుకున్నాను. అంటే ఏం చేస్తావా 30 ఏళ్ల దాకాను, ఇప్పటి వరకు వచ్చినప్పుడల్లా నాకు సినిమాల్లో షార్ట్స్ చెప్తున్నావు, డైరెక్టర్ ఎలా చేశాడో చెప్తున్నావు, నాకు ఆ నమ్మకం చాలు, నువ్వు ఈ సినిమా చేస్తావని నాకు ధైర్యం ఉంది, చేద్దు కానీ ఏమైనా సరే అని బలవంతాన్ని వంశీ గారిని తీసుకెళ్ళి ఆ సినిమాకి నువ్వే డైరెక్టర్వి అన్నారు. ఈయన కొంచెం ఆలోచిస్తుంటే ఏమన్నారంటే, పోన్లే నీకు ఒక సీనియర్ అసోసియేట్ని కూడా పెడతాను, ఆయన పెట్టుకుని తీద్దు కానీ అన్నారు. వంశీ గారు ఒక షరతు చెప్పారు. సరే సత్యనారాయణ గారు అలాగే చేస్తాను, కాకపోతే ఒక షరతు ఏమిటంటే, ముందుగా నాకు ఒక 1000 అడుగుల ఫిలిము కొంతమంది ఆర్టిస్టులను ఇస్తే ఓ 2 సీన్లు షూటింగ్ చేసి నాకు నమ్మకం వచ్చింది అనుకుంటే నేను అలాగే చేస్తాను అన్నారు. అలాగే వంశీ గారు అడిగినట్లుగానే ఒక 1000 అడుగుల ఫిలిము అది ఇచ్చారు. ఇచ్చి ఆయన ఒక నటుడిని కూడా పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు తీశారు. తీసి దాన్ని మళ్ళీ కడిగించుకుని హాల్లో వేసి చూసుకున్నాక, పర్వాలేదు బాగానే తీశాను, నేను కూడా సినిమా తీయగలను అని వంశీ గారికి నమ్మకం వచ్చాక, ఆ సీనియర్ అసోసియేట్ కూడా వద్దు, ఇక నేనే చేస్తాను అని ఆయన పచ్చజెండా ఊపారు ఆ సినిమాకి. ఆ సినిమాకి మాటలు రాయడానికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆ రోజుల్లో చాలా ప్రముఖమైనటువంటి రచయిత. ఆ రోజుల్లోనే కాదు, ఇప్పటికి కూడా తెలుగు సాహిత్యాన్ని ఒక గొప్ప మలుపు తిప్పినటువంటి రచయితల్లో ఒకరు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన ఈ సినిమాకి మాటలు రాయడానికని కుదుర్చుకున్నారు. పేరు ఏం పెట్టాలి అనుకున్నప్పుడు
దానికి మంచు పల్లకి అనేటటువంటి పేరు పెట్టారు. వంశీ గారు మొట్టమొదటిసారిగా పత్రికలో రాసి బహుమతులు రాలేకపోయినటువంటి నవల పేరు కూడా మంచు పల్లకినే. నీ నవల పేరే పెడదామయ్యా దీనికి, చాలా బాగుంటుంది అని వీరేంద్రనాథ్ గారు చెప్పడంతో దానికి మంచు పల్లకి అనే పేరు పెట్టారు. మొత్తానికి సినిమా పూర్తయింది. దాంట్లో చిరంజీవి గారు, ప్రముఖమైనటువంటి నటులందరూ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ విధంగా వంశీ గారు రాసిన మొట్టమొదటి నవల మంచు పల్లకి బహుమతి రాలేదు. ఆయన తీసినటువంటి మొట్టమొదటి సినిమా మంచు పల్లకి కూడా సరిగా ఆడలేదు. ఇంకా మరి అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా వస్తూ ఉండేది. ఈ సినిమా ఫెయిల్ అయింది, ఏం చేయాలి? వాళ్ళు కూడా సినిమా ఆఫీసు తీసేశారు, ప్రొడక్షన్ ఆఫీస్. సినిమా జరుగుతుంటే నెలకు 600 రూపాయలు జీతంగా తీసుకుంటూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఏం చేయాలి, తర్వాత నెల నుంచి ఏం చేయాలి అనుకుంటూ ఉండగా ఎంఎస్కో పబ్లికేషన్స్ అని ఒక పుస్తక ప్రచురణ సంస్థ చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతుందండి అది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సీరియల్స్ కాకుండా సరాసరి నవలలో పోటీ పెట్టి మంచి మంచి నవలల్ని ప్రచురిస్తూ ఉండేవాళ్ళు. దానికి క్రౌన్ సిరీస్ అని ఒక పేరు కూడా పెట్టారు. ఆ క్రౌన్ సిరీస్ నవలల పోటీ పెట్టినప్పుడు దానికి 10,000 రూపాయల బహుమతి అన్నారు. వంశీ గారికి మరి ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి, ఆ సినిమా ఆఫీసు తీసేశారు, ఏం చేద్దాం అనుకుంటుండగా ఈ పోటీ కనపడి ఆయన ఒక నవల రాశారు. ఆ నవల పేరే మహల్లో కోకిల. అది ఈ ఎంఎస్కోస్ వాళ్ళు పెట్టినటువంటి ఆ క్రౌన్ సిరీస్ నవలల పోటీలో బహుమతి వచ్చింది, 10,000 రూపాయలు. అమ్మయ్యా పర్వాలేదు, దీంతో కొంతకాలం గడపచ్చు అనుకున్నారు. అట్లా ఆ మహల్లో కోకిల తయారైంది. ఈయన పనితనాన్ని, ఈయనలో ఉన్నటువంటి సృజనాత్మకతని, క్రియేటివిటీని గమనించిన ఏడిద నాగేశ్వరరావు గారు సాగర సంగమం సినిమా జరుగుతూ ఉండగా ఇతనికి చెప్పారు, నీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాను, మంచి కథ సిద్ధం చేసుకో అని. ఈయన తనే రాసినటువంటి మహల్లో కోకిల ఆ నవలని ఏడిద నాగేశ్వరరావు గారికి చూపించారు. ఆయనకి తెలుసు ఈయన ఎంత కష్టపడి పనిచేస్తాడో, ఈయనలో సృజనాత్మకత ఎంత ఉందో ఆయనకి తెలుసు. అలాగే ఆ నవల రాయడానికి కూడా వంశీ గారు చాలా కష్టపడ్డారు. అంటే ఆయన సొంతంగా రాజ సంస్థానానికి వెళ్లి దానిలో పరిశోధన చేసి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఆ కోట ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఆయన స్వయంగా వెళ్లి పరిశోధన చేశారు. ఎక్కడికి? వెంకటగిరి సంస్థానం అని ఉందండి, అక్కడికి వెళ్లి ఆ వెంకటి సంస్థానం రాజుగారు అబ్బాయి సాయి కృష్ణ యాచేంద్ర, ఆయనకు కూడా పాటలంటే చాలా ఇష్టం, సంగీతంలో చాలా ప్రవేశం ఉంది. ఆ ఇద్దరికీ కూడా అభిరుచి కలవడంతో వంశీ గారు అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడి పరిశోధన చేసి నవల రాశారు. ఈ విషయాలన్నీ ఏడిద నాగేశ్వరరావు గారికి తెలుసు. అదీ కాకుండా ఇతనిలో ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆసక్తి ఇవంతా చూశారు. అందుకని ఈయన మహల్లో కోకిల అనగానే ఆయన వెంటనే సరే చేద్దామని చెప్పి ఈయనకి పచ్చ జెండా ఊపారు. అప్పటికింకా సాగర సంగమం సినిమా అవుతూనే ఉందండి, పూర్తి అవ్వలేదు. ఒకసారి ఇంకా ఈ నవల, ఈ కథ తీద్దాం అనుకున్నప్పుడు కథా చర్చలు కూర్చున్నారు. సాధారణంగా అంతకు ముందు శంకరాభరణం, సాగర సంగమం సినిమాలన్నిటికీ జంధ్యాల గారు మాటలు రాశారు. అయితే ఈ సినిమా నిర్మాణం 1984 వచ్చేసప్పటికి, అలాగే ఆయన రచయితగా బిజీ అవడంతో జంధ్యాల గారి దగ్గర సహాయకుడిగా పనిచేసిన సాయినాథ్ అనే ఆయన్ని ఈ సినిమాకి సంభాషణలు రాయడానికి తీసుకున్నారు. ఆయన కూడా ఆయన గురువు గారు జంధ్యాల గారి డైలాగ్, బ్రెవిటీ ఆఫ్ డైలాగ్ ను పోనివ్వకుండా ఇందులో అద్భుతమైనటువంటి సంభాషణలు రాశారు. ఒకచోట రాస్తాడు ఆయన, స్నేహితుల్ని చేసుకోలేనివాడు దురదృష్టవంతుడు, ఉన్న స్నేహితుడిని వదులుకునేవాడు దౌర్భాగ్యుడు అని. ఇలాంటివన్నీ కూడా ఇంత క్లుప్తంగా, లోతుగా సంభాషణలు రాసేవాడు జంధ్యాల గారు. ఇంత అదే శైలిని ఇందులో కూడా కొనసాగించగలిగారు సాయినాథ్ గారు. ఒకసారి సంభాషణ రచయిత, కథ అనుకోగానే దాని మీద కూర్చుని దాన్ని సినిమాకి అనువుగా మలుచుకున్నారు. కథకి సినిమాకి చాలా తేడా ఉంటుందండి. ఆ కథలో లేని సౌలభ్యం సినిమాలో ఉండాలి, సినిమాలో కథలో నవల్లో ఉన్నటువంటి సంక్లిష్టత సినిమాలో ఉండకూడదు. ఇవన్నీ కూడా మార్చుకుంటూ కథని, సంభాషణల్ని సిద్ధం చేసుకున్నారు. సినిమా పేరు ఏం పెడదాము అనే ఆలోచన వచ్చినప్పుడు వంశీ గారు స్వతహాగా భావుకుడు, ఆ పేరే చెబుతోంది, మహల్లో కోకిల అన్న పేరే. ఆయన కూడా దీనికి చాలా కవితాత్మకంగా ఏదన్నా పేరు పెడదామన్నారు. కాకపోతే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ కి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ తాయారమ్మ బంగారయ్య సినిమా తప్ప మిగతావన్నీ కూడా సా అక్షరంతో, అంటే సా గుడింతంలో వచ్చే అక్షరాలతో మొదలవుతాయి. అలా రావాలని ఆయన చెప్పినప్పుడు వంశీ గారు సా గుడింతంతో వచ్చే అక్షరం బాగుంటుందా అని ఆలోచిస్తూ ఒకరోజు ఆయన టీవీ చూస్తున్నారట.
అప్పట్లో అంటే 1983లో అప్పటికి ఇంకా రంగుల టీవీ రాలేదు, ప్రైవేట్ ఛానల్స్ రాలేదు. దూరదర్శన్లో చిత్రహార్ అని హిందీ సినిమా పాటలు వచ్చేయండి, తెలుగు సినిమా పాటలు కూడా తక్కువగా వస్తూ ఉండేవి. ఈయన ఒకరోజు ఆ చిత్రహార్ చూస్తుంటే హిందీ సినిమా సితారా అని ఒకటి ఉంది, దాన్ని గుల్జార్ గారు అసిస్టెంట్ తీశాడు. దానిలోని పాటలు వస్తుంటే హఠాత్తుగా ఈయనకి సితారా అన్న పేరు తట్టి, అప్పటికే సితారా పేరుతో ఒక సినిమా పత్రిక కూడా ఉంది, అఫ్ కోర్స్ ఇప్పటికీ ఉందనుకోండి, ఆ పేరు బాగుంటుంది అని ఏడిది నాగేశ్వరరావు గారికి చెప్పారు. ఈ మహల్లో కోకిల్లో హీరోయిన్ తర్వాత సినిమాలో హీరోయిన్ అవ్వడం, ఆ పరంగా చూసుకున్నా గానీ సితారా అన్న పేరు సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఏడిది నాగేశ్వరరావు గారికి చెప్పడం, ఆయనకి వెంటనే నచ్చడం, ఆ పేరుతోటి ఈ సినిమా నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరిగిందండి. ఇంకా ఈ సినిమాలో తారాగణం నిర్మాణం ఎలా జరిగింది, నిర్మాణం వెనుక వంశీ గారికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి సాంకేతిక నిపుణులు ఇద్దరున్నారండి. ఒకటి స్వరమాంత్రికుడు ఇళయరాజా గారు అని చెప్పుకున్నాం. అలాగే ఇంకొక అత్యద్భుతమైన కళాకారుడు, వంశీ గారి సినిమా ఇంత అద్భుతంగా రావడానికి దోహదం చేసింది ఎంవి రఘు అని, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఛాయాగ్రహణ దర్శకుడు అంటారు ఆయన. నిజానికి ఈ సినిమాకి మిగతా 24 విభాగాలని ఒకవైపు చూస్తే వీళ్ళ ముగ్గురిని ఒకళ్ళు అనుకోవాలండి. వంశీ గారు, ఎంవి రఘు, ఇళయరాజా గారు, ఆఫ్ కోర్స్ వేటూరు గారు ఎలాగో ఉంటారనుకోండి. వీళ్ళందరూ ఎలా కలిశారు, ఒక్కొక్కళ్ళు ఎలాగా ఈ సినిమా విజయానికి తమ వంతు దోహదం చేశారు, ఇలాంటి విషయాలనే తెలుసు. వంశీ గారు వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితులండి, మిత్రులు. ఆయన సినిమా ఎప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది ఆ విధంగా ఈ సినిమా పేరు, కథ, సంభాషణలో సిద్ధమైనవి. ఇంకా సినిమాలో తారాగణం ఎంపికకు వచ్చినప్పుడు మొట్టమొదటగా వాళ్ళు ఎంపిక చేసుకుంది శరత్ బాబు గారు. ఎందుకంటే శరత్ బాబు ఈ పూర్ణోదయ మూవీ క్రియేషన్ సినిమాల్లో ఆయన పర్మనెంట్ ఆర్టిస్ట్. సీతాకోకచిలుక, సాగర సంగమం వీటన్నిటిలో చాలా మంచి పాత్రలు ధరించారు. ఆయన్ని ముందుగా తీసుకున్నారు. ఆ తర్వాత హీరో సుమన్. అప్పటికి ఆయన తరంగిణి ఇంకొక 2-3 సినిమాల్లో చేశారు. ఇంకా ఆయన యాక్షన్ హీరోగా పేరు రాలేదు. నిజానికి ఆయన తర్వాత జైలుకి వెళ్లారు. జైలు నుంచి వచ్చాక యాక్షన్ హీరోగా పేరు వచ్చింది. ఈ సినిమాకి అనుకున్నప్పుడు ఆయన ఇంకా ఇమేజ్ ఏమీ లేకుండా ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కరెక్ట్ గా సరిపోయారు. ఆ పగటి వేషగాళ్లలో ఒక బృందంలో సభ్యుడిగాను ఆయన్ని ఎంపిక చేశారు. చిన్న చిన్న పాత్రలన్నీ వాళ్ళకి అందరూ దొరుకుతున్నారు, కానీ హీరోయిన్ విషయానికి వచ్చేసరికి చాలా శ్రమ అయింది. ఎందుకంటే కొత్త అమ్మాయిని తీసుకుందాం అనుకున్నారు. కొంచెం నాట్యం వచ్చిన అమ్మాయి కావాలి, ఎవరా అని చాలా మందిని వెతికిన మీదట ఒక రోజట వంశీ గారు అలాగే ఏడిది నాగేశ్వరరావు గారి అబ్బాయి ఏడిద రాజా అని వాళ్ళ చివరి అబ్బాయి, వీళ్ళిద్దరూ కలిసి రోడ్డు మీద వెళుతుంటే అక్కడ ఒక వాల్ పోస్టర్ కనపడింది, తమిళ్ వాల్ పోస్టర్. దాని పేరు మెల్ల పేసుంగల్. ఆ వాల్ పోస్టర్ మీద ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ బొమ్మ చూడగానే వంశీ గారికి కరెక్ట్ గా తన సినిమాకి సరిపోతుంది అని అనిపించింది. ఎవరా అమ్మాయి అని వాళ్ళు ఆరా తీయగా చివరికి తెలిసింది ఏంటంటే అమ్మాయి తెలుగు అమ్మాయే, తమిళ సినిమాల్లో ముందుగా వచ్చింది అని తెలిసింది. ఆ తెలుగు అమ్మాయి ఎవరంటే, ఒక్క నిమిషం మళ్ళా ఆవిడ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆవిడ అసలు తమిళ సినిమాల్లో ఎలా వచ్చారు. భానుప్రియ మద్రాసులో ఉండి నాట్యం నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఆవిడ సినిమాల్లో కూడా ప్రయత్నిస్తూ ఉండగా ఆవిడ స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్లేవాళ్ళట మద్రాస్ సవేరా హోటల్లో. అక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు భారతీరాజా గారి పిల్లలు కూడా అక్కడ స్విమ్మింగ్కి వచ్చేవాళ్ళు. భారతీరాజు గారి బావమరిది ఆ పిల్లలు తీసుకొస్తూ ఉండేవాడు, అంటే వాళ్ళ బావగారి పిల్లల్ని స్విమ్మింగ్ తీసుకొచ్చేవాడు. అక్కడ భానుప్రియ వాళ్ళ అన్నయ్య భారతీరాజా గారి బావమరిది ఫ్రెండ్స్ అయ్యారు. ఆయన మాటల మీద చెప్పాడు, మా బావగారు ఇలా సినిమా తీస్తున్నారు, సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు, దాంట్లో కొత్త అమ్మాయి కోసం చూస్తున్నారు అన్నప్పుడు ఈయన వాళ్ళ చెల్లెల పేరు చెప్పడం, ఆయన భారతీరాజా గారు భానుప్రియని చూడడం, ఆ విధంగా భానుప్రియ ఆ మెల్లపేసుంగల్ అనే సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఆ సినిమా పోస్టర్ ని వంశీ గారు ఏడిద రాజా చూసినప్పుడు వంశీ గారికి నచ్చి ఆ అమ్మాయి గురించి ఆరా తీసి ఆ అమ్మాయిని పిలిపించి ఫోటో సెషన్ తీశారు. మామూలుగా వీళ్ళ కథకి సరిపోతుందా లేదా అని ఫోటోలు తీయించారు. ఆ ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు భానుప్రియ వస్తే అసలు వంశీ గారిని చూసి మీ డైరెక్టర్ని పిలవండి అన్నారట. ఈయన అసలు డైరెక్టర్ అనుకోలేదు, ఎందుకంటే చాలా చిన్నవాడు, మామూలుగా అతి సాధారణంగా ఉంటూ ఉండేవాడు ఆయన. మొత్తానికి ఫోటోలు తీశారు. ఫోటోలు తీసి చూస్తే అమ్మాయి నల్లగా ఉంది, మెల్లకన్ను. ఈవెన్ కెమెరామెన్ రఘు గారు కూడా వద్దు, ఈ అమ్మాయి అసలు మన కథకి సరిపోదు, నీది చాలా అందమైన కథ, ఆ కథలో మెల్లకన్న అమ్మాయిని ఎలా తీసుకుంటావని ఆయన కూడా ఈయన నిరాశపరిచారు.
కానీ వంశీ గారికి మాత్రం ఆ అమ్మాయి కళ్ళల్లో ఏదో మెరుపు కనపడింది. ఆయన ఆ ఫోటోలు తీసుకుని ఆయన గురువు గారు కె విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కె విశ్వనాథ్ గారికి చూపించారు. ఆయన వెంటనే తీసేసుకో ఈ అమ్మాయిని, మెల్లకన్నుంటే అదృష్టం కూడా అని ఈయన సపోర్ట్ చేశారు. అది ఒకసారి వంశీ గారు కె విశ్వనాథ్ గారు ఓకే అనగానే ఏడిది నాగేశ్వరరావు గారు కూడా సరే అన్నారు. ఆ విధంగా భానుప్రియ ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక అవడం, ఆవిడకి ఇదే మొట్టమొదటి సినిమా అవడం జరిగింది. ఇంకా ఆవిడకి ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు వీళ్ళు సితార పేరు చాలా బాగుంది కాబట్టి ఆ అమ్మాయి పేరు కూడా సితారా అని మారుద్దాం అనుకున్నారు. కాకపోతే భానుప్రియకి ఏమిటంటే వాళ్ళ జాతకం ప్రకారం భా అనే అక్షరంతోనే ఉండాలి, అందుకని భానుప్రియ అనే పేరు మార్చడానికి బాగుండదు, కుదరదు అని వాళ్ళు అన్న మీదట వాళ్ళ సెంటిమెంట్ ని గౌరవిస్తూ భానుప్రియ అన్న పేరునే వీళ్ళు కంటిన్యూ చేశారు ఈ సితార సినిమాలో కూడాను. ఆవిడ ఈ సినిమాకి ఎంపిక అయ్యాక సాగర సంగమం సినిమా 100 రోజుల ఫంక్షన్ జరిగింది. ఆ 100 రోజుల ఫంక్షన్ లో భానుప్రియ గారిని వేది మీదకి పిలిచి మా రాబోయే సినిమాలో హీరోయిన్ అని అందరికీ పరిచయం చేశారు. ఈ సినిమాలో భానుప్రియ ఎంపికైనప్పుడు ఆవిడ వయసు కేవలం 15 సంవత్సరాలు. ఈ సినిమాలో నటిస్తూ ఉండగానే ఆవిడికి చాలా అవకాశాలు వచ్చినాయి. సితార సినిమా పూర్తి కాక ముందే ఆవిడికి చాలా సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. ఇంకా ఈ సినిమాలో మిగతా పాత్రల విషయానికి వస్తే ఈ శుభలేఖ సుధాకర్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా వేస్తాడు కదా, మొట్టమొదటిగా ఆ పాత్రకి ఈ నిర్మాత గారి అబ్బాయి ఏడిద నాగేశ్వరరావు గారి అబ్బాయి ఏడిద శ్రీరామ్ అని అతన్ని అనుకున్నారు. అయితే ఏమైందంటే ఇది చాలా సినిమా పొడవుతా ఉండేటటువంటి పాత్ర, బరువైన పాత్ర. అతనికేమో మొట్టమొదటిసారి ఏడిద శ్రీరామ్కి అతను బహుశా దీనికి న్యాయం చేకూర్చలేడేమోనని ఈయన తీసుకోవడం జరిగింది శుభలేఖ సుధాకర్ని. ఆ ఏడిద శ్రీరామ్ని ఏం చేశారంటే ఆ సినిమా పత్రిక ఎడిటర్ పాత్రకి ఏడిద శ్రీరామ్ని తీసుకున్నారు. అలాగే దీంట్లో ఆలీ ఉన్నాడండి, చాలా చిన్న పాత్ర. ఈ రాళ్లబండి వీళ్ళందరూ పకటి వేషగాళ్లుగా వచ్చి రాళ్లబండి వేషం వేసినప్పుడు వాళ్ళని చూసి పిల్లలందరూ పారిపోతారు. ఆ పారిపోయే పిల్లల్లో ఒక కుర్రాడు ఆలీ. అతను అంతకుముందు సీతాకోక చిలుకలో కూడా వేశాడు, వీళ్ళు తీసినటువంటి సినిమాలో దాంట్లోనే పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో కూడా ఒక చిన్న వేషం వేశారు. అలాగే వంశీ గారు ఈ సినిమాలో పాత్రల ఎంపిక గురించి రాస్తూ కథంతా చూడండి, రాజస్థానం రాజుగారి అబ్బాయి ఏమో ఆ జమీందారు గారి అబ్బాయి శరత్ బాబు చెల్లెలు భానుప్రియ కోకిల. కానీ ఆ జమీందారు గారిని ఎక్కడా చూపించరు. జమీందారు గారిని చూపించకపోయినా జమీందారు గారి పిల్లల వీళ్లు అనేటటువంటి భావం వచ్చేలాగా దృశ్యాలన్నింటినీ అల్లుకుంటూ వచ్చారు ఆయన. దానికి ప్రేరణ ఏమి చెప్పారంటే ఆ పాత్ర అవసరం లేదు, కానీ ఆ పాత్ర ఉన్నట్టు చూపించాలి. గుప్పెడి మనసు సినిమాలో సరిత తండ్రి పాత్ర సరిగ్గా తెర మీద కనపడదు, అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఎక్కడో దూరంగా చూపిస్తారు. అది మంచి ప్రభావాన్ని కలిగించింది. ఆ స్ఫూర్తితోటి దీంట్లో శరత్ బాబు తండ్రి లేకపోయినా ఉన్నాడు అనేటట్టుగా ఈ దృశ్యాలన్నింటినీ కల్పించడం జరిగింది అని వంశీ గారు చెప్పారు. అట్లాగే ఈ సినిమాలో చిట్ట చివరిలో ఒక సినిమా డైరెక్టర్ పాత్ర ఉంటుంది. దాన్ని వంశీ గారిని చేయమని అడిగారట. అయితే ఏమాత్రం మొహమాటం లేకుండా మాట్లాడే వంశీ గారు ఏం చెప్పారంటే నా మొహం తెర మీద కనిపిస్తే బాగుండదు, అందుకే నా మొహం నేను ఎప్పుడూ చూసుకోను, ఈ పాత్ర నేను వెయ్యను అని ఆయన వద్దనేసరికి ఆ సినిమా డైరెక్టర్ పాత్రలో వల్లభనేని జనార్దన్ అని ఒక ఆయన్ని ఉంచారు. ఆ వల్లభనేని జనార్దన్ ఎవరంటే ఆయన మళ్ళీ సొంతంగా కూడా డైరెక్టర్ విజయబాపినాయుడు గారు అల్లుడు వల్లభనేని జనార్దన్. ఆయన్ని ఈ సినిమా డైరెక్టర్ పాత్రకి చిట్ట చివరిలో వచ్చేదానికి తీసుకున్నారు. ఆ విధంగా తారాగణం అంతా సెట్ అయింది. పాటలు ఆటోమేటిక్ గా వేటూరు సుందరరామూర్తి గారు, ఎందుకంటే అంతకుముందు సీతాకోక చిలుక, శంకరాభరణం, సాగర సంఘం అన్నింటిలో కూడా ఆయనే రాశారు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ప్రాణం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఎందుకంటే వంశీ మంచు పల్లకి వదిలేసేస్తే ఆయనంతటా ఆయన మెదడులో నుంచి వచ్చినటువంటి సినిమా, ఆయన ఊహల్లో నుంచి వచ్చినటువంటి చిత్రాలు, దృశ్యాలు ఇవన్నీ. దీనికి ఎవరు న్యాయం చేకూరుస్తారు అన్నప్పుడు వాళ్ళు ఎంవి రఘు అని అప్పటికి కొత్త డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అంతకు ముందు ఆయన మగ మహారాజు అని చిరంజీవి గారి సినిమాకి మాత్రం ఆయన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేశారు. ఈ సినిమాకి ఆయన్ని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా తీసుకోవడం జరిగింది. ఎంవి రఘు గారితో వేరే విషయంలో మాట్లాడుతూ ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఆయన కూడా ఈ సితార విశేషాలు చాలా వరకు చెప్పారు నాకు. ఆయన వంశీ కలిసి ఈ సినిమాకి లొకేషన్స్ వెతకడానికి వెళ్లారట.
ఆ వెంకటగిరి సంస్థానానికి ఎక్కడైతే వంశీ గారు నవల రాస్తూ ఆయన పరిశోధన చేశారో అక్కడికి సాయికృష్ణ యాచంద్ర గారి దగ్గరికి వెళ్లారు. మళ్ళీ వాళ్ళ కోటని తీసుకుంటే బాగుంటుంది అని. కోట అంతా చూశారు, కానీ ఫోటోగ్రఫీ దృష్ట్యా ఆ కోటను తీయడానికి అంతగా సరిపోదు అని వాళ్ళు వెనక్కి వచ్చేస్తూ ఉండగా ఆ రాజులు జమీందారులు ఒకప్పుడు గుర్రపు పందాలు వేసినటువంటి స్థలం, ఆ గుర్రపు పందాలకు వాడినటువంటి భవనం ఒకటి కనపడి, దానికి కూడా బురుజులు అది ఉండి బయట నుంచి చూస్తే కోటలాగా ఉంటుంది, అది బాగుంటుంది అని ఆ జమీందారు గారి కోట బయట దృశ్యం అంతా అక్కడ తీశారు. అది నిజమైన కోట కాదండి, వాళ్ళ గుర్రాలు పరిగెత్తేటటువంటి భవనం ముందు దాన్ని తీసుకుని దాన్ని ఎక్స్టీరియర్ లో చూపించి కోట లోపలంతా కూడా స్టూడియోలో సెట్ వేశారు. అక్కడ ఆ భవనంలో చూసేటప్పుడు రఘు గారికి వంశీ గారికి ఒక ఐడియా వచ్చిందట. ఏమిటంటే మనుషులు గుండ్రంగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ చుట్టూతా తిరిగేలాగా కెమెరా తీస్తే బాగుంటుంది అని వంశీ గారు చెప్పడం, రఘు గారు కూడా దానికి సరే అనడం, వాళ్ళిద్దరూ కలిసి రౌండ్ ట్రాలీ అని ఒకదాన్ని డిజైన్ చేసుకున్నారు ప్రత్యేకంగా ఈ సినిమాకి. అంతవరకు దక్షిణ భారతదేశంలో ఎవరో కూడా రౌండ్ ట్రాలీ వాడలేదట, ఓన్లీ ఉత్తర భారతదేశంలో హిందీ సినిమాలకు మాత్రం వాడారు. వీళ్ళిద్దరూ కూడా ఏమిటంటే ఆ సీన్ సినిమాలో లేదట, రఘు గారు చెప్పారు. ఒక రౌండ్ టేబుల్ దగ్గర జమీందారు వాళ్ళందరూ ఉండి వాళ్ళు పేకాడుతూ ఉంటే వాళ్ళ చుట్టూతా కెమెరా తిప్పినట్టుగా చూపించడం కోసమని ముందు అనుకున్నారట. అయితే తర్వాత ఆ దృశ్యం లేదు, కానీ వేరే దృశ్యాల కోసమని రౌండ్ ట్రాలీ వాడుకున్నారు. ఈ సినిమా తీసేటప్పుడు మద్రాసులో అదొక పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిందట. సితారా సినిమాకి రౌండ్ ట్రాలీ వేశారట, ఎలా ఉంటుందో చూద్దామని చాలా మంది ఈ సినిమా చిత్రీకరణ జరిగేటప్పుడు స్టూడియోకి వచ్చి చూడడమే కాకుండా ఆ రౌండ్ ట్రాలీని తర్వాత చాలా మంది తీసుకెళ్లి వాడుకున్నారట తమ సినిమాలకి. ఆ విధంగా రౌండ్ ట్రాలీ వేసిన మొట్టమొదటి సినిమా వంశీ ఎంవి రఘు గారి కాంబినేషన్ లో వచ్చిన సితారా అవడం కూడా ఒక విశేషం. ఇవి జరిగినాయండి. ఇంకా మనం అనుకున్నాం కదా, దృశ్య మాంత్రికుడు వంశీ గారి జత కలిసిన స్వర మాంత్రికుడు ఇళయరాజా గారు, వాళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఈ సినిమాలో ఆ స్వర మాంత్రికుడు ఏమి మంత్రం వేశాడు. ఈ సినిమాలో వంశీ గారు ఇళయరాజా గారు కలిసి పనిచేయడం మొట్టమొదటిసారి. వంశీ గారు ఇంకా ఆయన దర్శకత్వ శాఖలో ఆయన సహాయకుడిగా కొనసాగుతున్న రోజుల్లో సిగప్పు రోజాకిళ్ళని ఎర్ర గులాబీలు తెలుగులో వచ్చింది. ఆ సినిమా రికార్డింగ్ అప్పుడు మొట్టమొదటిసారిగా ఇళయరాజా గారిని చూశారట. అప్పుడు ఎలా ఉన్నారంటే ఇళయరాజా గారు పెద్ద బాగా వెడల్పుగా ఉన్న బెల్ బాటం ప్యాంటు, ఫుల్ హ్యాండ్స్ షర్టు, హిప్పీ క్రాఫ్, ఆ గెటప్ లో ఉండేవాడు ఆయన ఇళయరాజా గారు. ఆ రోజుల్లో ఆయన మొట్టమొదటిసారిగా అక్కడ కలుసుకున్నారు. ఆ తర్వాత సీతాకోక చిలుక సినిమాకి ఈయన సహాయ దర్శకుడిగా, ఆయన సంగీత దర్శకుడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత సినిమాల్లో కూడా ఆయనతో అనుబంధం కొనసాగింది వంశీ గారికి. సహజంగానే దీనికి ముందు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వాళ్ళు తీసిన 2 సినిమాలకి ఇళయరాజానే కాబట్టి ఈ సినిమా కూడా సంగీత దర్శకుడు ఇళయరాజాగానే కొనసాగారు. ఇందులోని 6 పాటలు కూడా వంశీ గారు దగ్గరుండి ఇళయరాజా గారితో ట్యూన్ చేయించుకున్నారు. ఎందుకంటే వంశీ గారికి కూడా సంగీతంలో ప్రవేశం ఉంది, ఆయన గురుముఖ సంగీతం నేర్చుకున్నారు. అందుకని ఆయనకు కూడా సంగీతంలో ప్రవేశం ఉండబట్టి ఇద్దరితో కలిసి వాళ్ళిద్దరిది ఒకే భాష అన్నట్టుగా ఈయన భావుకతకి తగినట్టుగా ఆయన బాణీలు సమకూర్చడం జరిగింది. అలాగే ఆ పాటల్ని చిత్రీకరించినప్పుడు కూడా వంశీ గారు అనుకోగానే ఆయన చిత్రీకరించే పాటలు గుర్తొస్తుంటాయి. ఆ సినిమా సరిగా ఆడినా ఆడకపోయినా పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా విజయానికి పాటల చిత్రీకరణ కూడా ఎంతైనా దోహదం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ 6 పాటల్ని 6 రకాలుగా చిత్రీకరించారండి ఆయన. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుక్కు కోకిల రావే అన్న పాట ఉంది కదా, ఆ పాట తీసేటప్పుడు ఈయన 100 రామచిలుకలు కావాలని అడిగారట ప్రొడ్యూసర్ గారిని. అవి వాళ్ళకి ఎంత ప్రయత్నించినా 25 కంటే దొరకలేదు. ఆ 25 రామచిలుకలతోటి కూడా ఆయన చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలను రాబట్టడానికి ఎంవి రఘు గారి సహాయం తీసుకుని దాన్ని చిత్రీకరించారు. అలాగే ఈ పాటలో డాన్సర్స్ ని తీసుకురమ్మంటే డాన్సర్స్ ని తీసుకొచ్చాక ఎందుకో వంశీ గారికి అంతగా నచ్చలేదు. వాళ్ళ దుస్తులు కానీ వాళ్ళ కాంబినేషన్ కానీ ఆయనకి నచ్చలేదు. అందుకని వాళ్ళ కాళ్ల మీద చేతుల మీద మొత్తం దృశ్యాలన్నీ తీసేసి ఇంకా అయిపోయింది వెళ్ళిపోమంటే వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఏమిటి ఇంకా ఉంది కదా, మేము ఇంకా డాన్స్ చేయలేదు, మా మీద మీరు పిక్చరైజ్ చేయలేదు కదంటే, అయిపోయింది పిక్చరైజ్ చేశానని చెప్పారట. అందుకని ఇప్పుడు చూడండి, ఆ కుక్కు పాట చూస్తే కనుక ఓన్లీ కాళ్ళు చేతులు కనపడతాయి, ఎక్కడ కూడా డాన్సర్స్ కనపడరు. కాళ్ళు చేతులు తర్వాత ఈ రామచిలుకలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ పాటని అలా తీసినా కానీ దాని ఒక వైవిధ్యభరితమైనటువంటి పాటగా ప్రేక్షకులకి ఆయన చూపించగలిగారు.
అలాగే కిన్నెరసాని వచ్చిందమ్మా అని మా పాట అసలు ఈ సినిమా కోసం చేసింది కాదు, అది సాగర సంగమం సినిమా కోసం అని రాసుకుని దానికి కూడా బాణీపరిచింది కూడా సాగర సంగమం సినిమా కోసమే. ఆ సినిమా పొడవు ఎక్కువడం వల్ల ఎందుకో దాంట్లో పెట్టుకోలేదు. అయితే ఒక కారణం ఏమిటంటే బహుశా దాంట్లో విశ్వనాథ పలుకై ఒక పాట ఉంటుంది, అందుకని విశ్వనాథ్ గారు కొంచెం మొహమాట పడ్డారేమో అని వంశీ గారు అన్నారు ఒకసారి. ఎందుకైనా కానీ దానిలో వాడుకోలేదు, ఆ పాటని దీనిలో వాడుకోవడం జరిగింది. సరే, ఈ విధంగా పిక్చరైజేషన్ అంతా అయిపోయింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏడిది నాగేశ్వరరావు గారికి ముందుగా వంశీ గారు అనుకున్నటువంటి క్లైమాక్స్ అంతగా నచ్చలేదట. అందుకని ఆయన చెప్పి మళ్ళా దాన్ని రీషూట్ చేయించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్లైమాక్స్ ని తీశారు. సరే, సినిమా అంతా అయిపోయింది. అయిపోయాక సినిమాలో అయిపోగానే వెంటనే ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పని అని ఉంటుందండి, రకరకాల పనులు ఉంటాయి. ఆ తర్వాత ముందుగా దాన్ని ఎడిట్ చేయడం, తర్వాత డబుల్ పాజిటివ్ అంటారు, అంటే సినిమా అంతా కూడా మామూలుగా కనిపిస్తుంది, వెనకాల ధ్వని మాత్రం ఉండదు, అంటే డబ్బింగ్ ఇంకా అవ్వదు, రీరికార్డింగ్ అవ్వదు. ఆ డబుల్ పాజిటివ్ అయ్యాక అందరూ చూసుకుంటారు ఒకసారి కరెక్ట్ గా వచ్చిందా, ఇంకేమైనా మళ్ళా రీషూట్ చేయాలా అని. అలా డబుల్ పాజిటివ్ అయ్యాక అందరూ వెనకాల రీరికార్డింగ్ లేకుండా అందరూ చూసి బయటకు వచ్చాక అందరూ దిగాలుగా మొహం పెట్టారట. ఎందుకంటే వంశీ గారు ఏం తీశారో ఎవరికి అర్థం కాలేదు. రకరకాల షాట్లు ఉన్నాయి, వెనకాల సౌండ్ లేదు, స్లోగా ఉంది, ఏ షాట్ తర్వాత ఏ షాట్ ఎందుకు వస్తుందో కూడా ఎవరికి అర్థం కాలేదు. అందరూ బిక్కమొహాలు పెట్టారట. వంశీ గారిని కూడా అందరూ డిస్కరేజ్ చేశారు, ఈ సినిమా పోతుంది ఎట్టి పరిస్థితుల్లో, ఎవరికి అర్థం కాదు, నువ్వేం తీసావో తెలియటం లేదు అని. వంశీ గారికి నిద్ర పట్టలేదు, ఎందుకంటే ఈ సినిమా ఆయనకి జీవన్మరణ సమస్య. మొట్టమొదటి సినిమా ఆయన బలవంతంగా చేయాల్సి వచ్చింది, అదేమో పరాజయం పాలైంది. అలాగే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వాళ్ళకి అంతకు ముందంతా విజయవంతమైన సినిమాలు తీస్తూ వస్తున్నారు, శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగర సంగమం. ఈ సినిమా కనుక ఫెయిల్ అయిందంటే వాళ్ళ పేరు పోతుంది, పెట్టిన 16 లక్షలు పోతాయి. ఈ విధంగా అందరూ కూడా దిగాలు పడ్డారు. ఇంకా రీరికార్డింగ్ కి 3 రోజుల సమయం ఉంది. రీరికార్డింగ్ రేపు అనగా ఇళయరాజా గారు వచ్చి ఆయన మళ్ళా ఈ డబుల్ పాజిటివ్ అని చూసి బయటికి రాగానే వంశీని కౌగిలించుకుని అద్భుతమైన సినిమా తీశావు చూడు, దీని విధి అంతా మార్చేసేస్తాను రేపు పొద్దుటికని మర్నాడు వాళ్ళిద్దరూ కూర్చుని ఆయన ఒక్కొక్క దృశ్యానికి వెనకాల నేపథ్య సంగీతం వేస్తూ వస్తుంటే ఆ ఒక్కొక్క దృశ్యం యొక్క మొత్తం రూపురేఖలే మారిపోయినాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు, ఈ సినిమాలో చాలా ఉన్నాయి ఇలాంటివి, మనకి సమయామ దృష్ట్యా ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్థాయిలో వెళుతూ ఉంటుంది కదా, అంటే ముందు రైల్లో వాళ్ళిద్దరూ కలుసుకోవడం, ఆ తర్వాత కొంతసేపటికి ఈ అమ్మాయికి ఒక 20 నిమిషాలు అయ్యాక ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియడం, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కథ చెప్పడం, ఇలా కథ ఎప్పుడైతే ఒక దశ నుంచి ఒక దశకి వెళుతుందో అక్కడ వేసినటువంటి దృశ్యాలు, దాని వెనకాల ఉండేటువంటి నేపథ్య సంగీతం కథా గమనాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ అమ్మాయిని పలానా చోటకి అవుట్డోర్ షూటింగ్ వెళదామని శుభలేఖ సుధాకర్ చెప్పినప్పుడు ఆ అమ్మాయికి సడన్ గా తన ఊరు పేరే గుర్తొచ్చి 1 నిమిషం పాటు దాంట్లో దృశ్యాలు ఉంటాయండి. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు తిరుగుతూ ఉంటుంది, చిలక పంజరంలో ఉంటుంది, శుభలేఖ సుధాకర్ మొహం ఉంటుంది, ఇక్కడ ఈ అమ్మాయి మొహం ఉంటుంది, వెనకాల లాంగ్ షాట్ లో కోట కనిపిస్తూ ఉంటుంది. ఈ షాట్లన్నీ గబగబా ఒక 30-40 సెకండ్లో నడిచిపోతూ ఉంటుంది. దాంట్లో ఆ వెనకాల నేపథ్య సంగీతం ఎంతో ప్రభావవంతమైనటువంటి ప్రభావాన్ని కలగజేస్తుంది ప్రేక్షకుల మీద. ఎంత ప్రభావాన్ని కలగజేస్తుందో తెలియాలంటే మీరు ఒకసారి ఈ సినిమాని చూసినప్పుడు యూట్యూబ్ లో ఉచితంగా లభిస్తుంది. ఆ సీన్ చూసి మళ్ళా ఒకసారి వెనక్కి తిప్పి మ్యూట్ చేసి, అంటే సౌండ్ లేకుండా మళ్ళా ఆ దృశ్యం చూడండి. చాలా బోరు కొడుతుంది, అసలు ఎందుకు వస్తుందో, ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. మళ్ళా ఒకసారి సౌండ్ తో చూడండి, అప్పుడు తెలుస్తుంది ఇళయరాజా స్వరమాంత్రికుడు ఎందుకు అయ్యాడో. అదండి, ఆయన అలాగా రీరికార్డింగ్ చేయగానే ఈ సినిమా యొక్క రూపురేఖలే మారిపోయినాయి. అందుకే చెప్తారు వంశీ గారు, ఇళయరాజా లేకపోతే ఈ సినిమా లేదు, ఈ సినిమా లేకపోతే నేను లేను అని. అట్లాగే ఈ సినిమాలో ఇంకో మనకి కనపడని కళాకారుడు ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఎవరంటే, ఈ సినిమాలో చిలకలు మాట్లాడుతూ ఉంటాయి కదా, ఆ చిలకలు మాట్లాడించే మనిషి ఇళయరాజా గారు ఆర్కెస్ట్రాలో రిథమ్ గిటారిస్ట్ అని ఒక ఆయన ఉన్నాడు, సాయిబాబా అని. ఆయన మాట్లాడాడు అనమాట. ఆయనే అంతులేని కథ సినిమాలో తాళికట్టు శుభవేళ అనే సినిమాలో మిమిక్రీ చేస్తాడు. ఆయన కూడా ఈ రిథమ్ గిటారిస్టు సాయిబాబా అన్న ఆయనే. ఈ విధంగా ఇళయరాజా గారు ఈ సినిమా యొక్క చరిత్రను మార్చేశారు. ఈ సినిమా 84లో విడుదలయ్యింది, 20 కేంద్రాల్లో విడుదల చేశారు. మొట్టమొదటి వారంలో ఎవరూ ప్రేక్షకులు లేరు, అందరూ కూడా ఈ సినిమా క్లాస్ గా ఉంది, ఇదేమిటో ఎవరికి అర్థం కావట్లేదు అనుకున్నారు. 2వ వారం నుంచి విపరీతంగా ఊపందుకోవడమే కాకుండా అది 11 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. అట్లాగే దీనికి ఈ రాష్ట్ర స్థాయిలో ఎక్కువగా అవార్డులు రాలేదు, కానీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డులు వచ్చినాయి.
అలాగే భానుప్రియకి మొట్టమొదటి సినిమా, రచయితకి మొట్టమొదటి సినిమా, వంశీ గారి రెండో సినిమా, విజయవంతమైన మొట్టమొదటి సినిమా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంశీ ఇళయరాజాల అద్భుతమైన అపురూపమైన కలయికకి పునాది వేసిన సినిమా సితార. అవండి సితార విశేషాలు.